మాట్లాడతారు. రఘువీరారెడ్డి కోసం ఓపిక పట్టండి కొంత. ఏమి విషయం అనేది మేడం గారు మాట్లాడిన తర్వాత చెప్తాను. చెక్ 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 మడకసిర ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులన్నీ మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని మీ పనులన్నీ మానేసుకొని నా కోసం వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈ జెండాలు దించాలమ్మా. అమ్మా సిపిఐ జెండాలు దించు తల్లి. వెనకాల కనిపించడం లేదట. జెండాలు దించు నాన్న తల్లి. ఎట్లా ఉందన్నా? 5 సంవత్సరాలు అయింది కదా ఎన్నికలు వచ్చి. ఓట్లేసి 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎట్లా ఉంది 5 సంవత్సరాలు? పోయిన గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది? అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. అదెట్లా ఉండే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేశారు. చంద్రబాబు గారి వల్ల 10% పనులు పూర్తి చేయడం చేతగాలేదు. నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను, నేను 6 నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా? అయిందా అన్న హంద్రీనివా ప్రాజెక్టు? హంద్రీనివా ప్రాజెక్టు 1000 ఎకరాల లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు, మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రీనివా ప్రాజెక్టుని 90% పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి 10% పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? 6 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి? ఎలా అనుకోవాలన్నా? 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా రాజశేఖర రెడ్డి గారు? అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనా? 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసలు పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర